హెచ్పివి వ్యాక్సిన్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలను నమ్మవద్దని చక్రంపేట సబ్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ హేమలత తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. నేను పెనగలూరు పిహెచ్సిలో చక్రంపేట సబ్ సెంటర్లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తాను. నా పేరు హేమలత. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా హెచ్పివి వ్యాక్సిన్ అనేదాన్ని ప్రవేశపెట్టిందనమాట. గవర్నమెంట్లో ప్రవేశపెట్టింది. ఇంతకు మునుపు ప్రైవేట్లో ఉండేది. అదేం కొత్తదేం కాదు, పాతదే. అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే అది గర్భాశయ క్యాన్సర్ రాకుండా వేసే ఒక వ్యాక్సిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ను ఎవరికి వేయాలి అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఆ వయసు ఉండే వాళ్ళకి 2011 మార్చి నుంచి 2012 మార్చి డేట్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళకు 14 సంవత్సరాలు పూర్తి ఉంటాయి. ఆ ఆడపిల్లలకు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేసేదానికి గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో వేసేటట్లుగా పిహెచ్సిలలోకి అందుబాటులోకి తెచ్చింది. సో ఇది మేము స్కూల్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి వేస్తూ ఉంటే ఆ పిల్లలు చాలా భయభ్రాంతులు అవుతున్నారు. ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాలా అని వెళ్తే వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో దీంట్లో భయపడేదానికి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఏమీ కాదు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆ బిడ్డలకు గర్భాశయ క్యాన్సర్ అనేది దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు సహకరించి బిడ్డల ఆరోగ్యానికి రాబోయే కాలానికి కాబోయే తల్లులు ఈ బాలికలే కనుక సో వాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ రానికుండా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము.